తెలంగాణలో తాజా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరింత మందిని లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలను వాళ్లకున్న పరిచయాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒప్పించి పార్టీ మార్పించే యత్నాలు చేయవలసిందిగా ఇప్పటికే అధిష్టానం ఆదేశాలను జారీ చేసేసిందట. దీంతో టార్గెట్ బీఆర్ఎస్ అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. అవసరమైతే వాళ్లకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారట. ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీ ఫిరాయించిన నేతలు ఇప్పుడు హడలిపోతున్నారట. న్యాయ నిపుణుల సూచనలు సలహాలు తీసుకున్నాకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద కేసులు పెడతామని కేటీఆర్ ఇటీవల కామెంట్ చేశారు. త్వరలోనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులతో ఎమ్మెల్యే పదవులు కోల్పోయే వారితో మళ్లీ ఎన్నికలు జరగక తప్పదని, అప్పుడు ప్రజాక్షేత్రంలో పార్టీ ఫిరాయించిన వారికి ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని, ఆ రోజు మరెంతో కాలం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవా? బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అంటే అవునని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలోనూ బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధులు ఈ మేరకు త్వరలోనే సమావేశమవుతారని వెల్లడించారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పార్టీ తరపున పిటిషన్ వేస్తామన్నారు. జడ్జిమెంట్ ఎలా వస్తుందో కూడా కేటీఆర్ వెల్లడించారు. నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతలు అనర్హత అంశంపై స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు తెలిపినట్టు చెప్పారు. గతంలో మణిపూర్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన శుద్ధపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీలో చేర్చుకున్నారు. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కానీ నాటి స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబించారు. కానీ ఇప్పుడు కేటీఆర్ మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తాము చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారమన్న చందంగా కేటీఆర్ తీరు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్ కామెంట్స్తో సుప్రీంకోర్టులో తాము కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. తీరా కేటీఆర్ అన్నట్లుగా సుప్రీంకోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తమ పరిస్థితి ఏమిటని లోలోపల మదన పడుతున్నారు. ఎన్నికలు జరిగి కేవలం 6 నెలలే అయ్యింది. పైగా వీళ్లంతా బీఆర్ఎస్ తరపున ప్రజా ఆమోదం, వాళ్ళిచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వ్యతిరేక గాలిలోనూ తమ సత్తా చాటారు.
కాంగ్రెస్లో హేమాహేమీలను సైతం మట్టి కరిపించారు. అయితే ఎన్నికలు కాగానే కాంగ్రెస్ ఆకర్షణకు లోనై ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైందని వాపోతున్నారు. తీరా ఎన్నికలు జరిగితే మళ్లీ కాంగ్రెస్ తరపున టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా ప్రజలు తమని మళ్లీ గెలిపిస్తారో లేదో తెలియదు. తమ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తం కావాల్సిందేనా అని బాధపడుతున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు, తెలుగుదేశం నేతలు తమ పార్టీలను వదిలి బీఆర్ఎస్లో చేరారు కదా, అప్పుడు వాళ్లకు వర్తించలేదా ఈ ఫిరాయింపుల చట్టమని కేటీఆర్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే సంస్కృతి మీ పార్టీ నుంచే మొదలైందని అంతా బీఆర్ఎస్ను ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా రెండు పార్టీల మధ్య తాము బలిపశువులుగా మారామని కొందరు బాధపడుతుండగా, మరికొందరు మాత్రం ఫిరాయింపుల చట్టం గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఆ తీర్పు వచ్చి అమలయ్యేలోగా 5 ఏళ్లు పూర్తవుతాయని ధీమాగా చెబుతున్నారు.